యజ్ఞం అందరూ అనుకుంటారు ఇది ఒక పూజా కార్యక్రమం, ఒక హిందూ మతానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమం అనుకుంటారు. కానీ ఇది అంతకంటే కూడా సమస్త ఈ సృష్టి, ప్రకృతిని, పర్యావరణాన్ని శుద్ధి చేసేటటువంటి సైంటిఫిక్ ప్రక్రియ, శాస్త్రీయ ప్రక్రియ. యజ్ఞగుండంలో మనం వేసేటటువంటి యజ్ఞం ఆవు ఏదిలో ఆవు నెయ్యి, 108 రకాల వనమూలికలతో కూడినటువంటి హవన సామాగ్రి, అలాగే గోమైక ఆవు పిడకలు, వీటితో యజ్ఞం నుంచి విడుదలయ్యేటటువంటి వాయువులు ఈ మొత్తం సమస్త విశ్వాన్ని ప్రకృతిగా శుద్ధి చేస్తాయి. యజ్ఞం ద్వారా 5 ప్రధానమైనటువంటి వాయువులు విడుదలవుతాయి. ఒక ఆవు నెయ్యితో ఒక 10 గ్రామ్ ఆవు నెయ్యి అగ్నిలో మండిస్తే ఒక టన్ ఆక్సిజన్ విడుదలవుతుంది. ఇది మీకు నమ్మడానికి సరిగా డౌట్ వస్తుందని ఎవరికైనా నమ్మగలుగుతారా? ఒక 10 గ్రాములకి ఒక టన్ ఆక్సిజన్ విడుదలవుతుంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీ డౌట్ ప్లీజ్. ఎండుమిర్చి రెడ్ చిల్లీ ఉంది, అది మనం ముక్కులో పెట్టుకునే ఏం కాదు, నోట్లో పెట్టుకుని నోట్లో పెట్టుకునే కాదు. ఎవరైతే నమిలితే ఏమవుతుంది? నోరు మండుతుంది. ఎవరు నమిలితే వాళ్ళకే మండుతుంది. ఆ ఎండు చిల్లీని ఇక్కడ అగ్నిలో వేస్తే ఏమవుతుంది? ఇక్కడ మన అందరం కూడా పారిపోవాల్సి వస్తుంది. అంటే అగ్నిలో ఏది వేసినా దాని యొక్క శక్తి 100,000 రెట్లు పెరుగుతుంది. అందుకనే ఆవుని 10 గ్రామ్ అగ్నిలో వేస్తే ఒక టన్ ఆక్సిజన్ ప్రొడ్యూస్ అవుతుంది. దాంతో సమస్త జీవరాశులకి ప్రాణవాయువు ఆక్సిజన్ లభిస్తుంది. రెండోది ఎస్టరీన్ ఆక్సైడ్. ఇది పొల్యూటెడ్, ఇది మన కెమికల్ పొల్యూషన్ తగ్గిస్తుంది. ఇండస్ట్రీ ద్వారా, ఫ్యాక్టరీల ద్వారా, మన యొక్క మోటార్ సైకిల్, బైక్, కార్ ద్వారా ఏదైతే కెమికల్ పొల్యూషన్, రేడియేషన్ దాన్ని అంతా నిరోధిస్తుంది. మూడోది ఎథిలిన్ ఆక్సైడ్, ఇది బయాలజికల్ పొల్యూషన్ని నిరోధిస్తుంది. ఈ బ్యాక్టీరియా, వైరస్ మొన్ననే మనం అనుభవించాం, ఇది కరోనా వైరస్, భయంకరమైన కరోనా వైరస్. అలాంటి భయంకరమైన కరోనా వైరస్ కూడా నిరోధిస్తుంది యజ్ఞం ద్వారా వచ్చి విడుదలైనటువంటి ఎథిలిన్ ఆక్సైడ్. మూడోది ప్రాపర్టీస్ ఆక్సైడ్, ఇది మేఘాలను ఆకర్షించి వర్షాన్ని కురిపిస్తుంది. యజ్ఞం చేస్తే వర్షం లభిస్తుంది. వర్షం ద్వారా అన్నం లభిస్తుంది. అన్నం ద్వారా మనకి శరీరం లభిస్తుంది. ఈ శరీరం ద్వారా పరమాత్మ లభిస్తాడు. అందుకని యజ్ఞోవై శ్రేష్ఠతమం కర్మ అని చెప్పారు. అలాగే చివరిగా యజ్ఞంలో టన్నుల కొద్ది ఓజోన్ వాయువు విడుదలవుతుంది. ఇవాళ రేడియేషన్ ద్వారా ఓజోన్ పొర అన్ని కూడా పలసగైపోయి రంధ్రాలు పడింది. దానికి ఇవాళ సూర్యుడి నుంచి వచ్చేటటువంటి హార్మ్ఫుల్ రేస్, అల్ట్రా వైలెట్ రేస్, అవి రాకుండా ఓజోన్ వాయువు నిరోధిస్తుంది. ఆ ఓజోన్ వాయువు టన్నుల కొద్ది యజ్ఞం ద్వారా విడుదలవుతుంది. అందుకని మొత్తం పర్యావరణ ప్రకృతిని శుద్ధి చేసే ప్రక్రియ ప్రపంచంలో ఏది లేదు, యజ్ఞం మాత్రమే. అందుకని యజ్ఞం వయసు ప్రతి మానవుడు భూమి మీద జన్మ తీసుకున్న ప్రతి మానవుడు కూడా ప్రతిరోజు యజ్ఞం చేయాలి. అందుకని మనము వీలైనంత వరకు అప్పుడప్పుడు ఇలా ప్రత్యేక కార్యక్రమాలు యజ్ఞం చేద్దాం. ఆ విధంగా మీరందరూ కూడా దీన్ని ఆధ్యాత్మికతకి మాత్రమే సంబంధం కాదు, సైన్స్ మన ఉన్నటువంటి నేచర్ని శుద్ధి చేసే ప్రక్రియ ఇది. దీనివల్ల లోక కళ్యాణం జరుగుతుంది. ఈ అవకాశం అందరికీ ధన్యవాదాలు.